సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఓటింగ్ నిర్వహించారు. జనరల్ కేటగిరీలో కోఆప్షన్ సభ్యులుగా ఉన్న లావణ్య, బుఖ్య సరోజన ఎన్నికయ్యారు. మైనార్టీ విభాగంలో కోఆప్షన్ సభ్యుడిగా మహమ్మద్ హసన్ లాల్ ఎన్నికయ్యారు. కాగా సమావేశంలో భిన్నాభిప్రాయాల దృష్ట్యా మరొక కోఆప్షన్ సభ్యుడిని ఎన్నిక వాయిదా పడింది. అనంతరం కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పున్నా లావణ్య, బుఖ్య సరోజన, మహమ్మద్ హసన్లను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశంలో చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మరి మున్సిపల్ లోపల ఇవాళ కోఆప్షన్ ఎన్నుకోవడం జరిగింది. ఒక ఖాళీ ఉంది, దానికి సంబంధించి కొంత భిన్నాభిప్రాయాలప్పుడు ఏకాభిప్రాయం చేయడానికి కొంత సమయం తీసుకొని అందరినీ కూర్చోబెట్టి, ఎందుకంటే మున్సిపల్లో వేరే ఇప్పుడు విపక్షంగా నలుగురు ఉన్నా అందరం కూడా కలిపి హుస్నాబాద్ అభివృద్ధికి సంబంధించి ఒక ఆలోచనతో పోవాలన్నప్పుడు కొంత భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు దానిలో ఏకాభిప్రాయం కొరకు ప్రయత్నం జరుగుతోంది. తప్పకుండా ఇప్పుడు ముగ్గురు కూడా హుస్నాబాద్ పట్టణానికి సంబంధించి గతంలో ఈ పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి తప్పకుండా హుస్నాబాద్ అభివృద్ధిలో కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని నేను, అదేవిధంగా కౌన్సిల్లో ఉన్నటువంటి 20 మంది సభ్యులు, హుస్నాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి పాత్రికేయులు, హుస్నాబాద్ కేంద్రంగా ఉన్న అధికారులు అందరూ కూడా ఈ నియోజకవర్గ కేంద్రమును అందరికంటే అభివృద్ధి చేసే విధంగా కలిసి రాజకీయాలకు అతీతంగా ముందుకు పోదామని మరొకసారి శాసనసభ్యుడిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ, మరి నెక్స్ట్ తర్వాయి వాళ్ళ ముగ్గురు పిలిచి 20 మంది కౌన్సిలర్స్ అందరూ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, అభినందనలు. ఇది సందర్భంలో ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీ వార్డులో ఉన్న ఇందిరా మిల్లు తొందరగా పూర్తి చేస్తే నేను మళ్ళీ కొత్త ఇందిరా మిల్లు వస్తాయి, పూర్తి అయిన దగ్గరనే ఇస్తాను. నన్ను ఏం మొహమాట పడద్దు, నన్ను ఏమనద్దు. ఎవరెవరు తొందర కొంచెం ఎంబడి పడి కంప్లీట్ చేసుకోండి. వాళ్ళు ఆ ఇందిరా మిల్లు కట్టేటోళ్లకు ఎంబడి తిరిగితే కొత్త ఇల్లు శాంక్షన్ వస్తాయి. మళ్ళీ పేదోళ్లకు అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తాను. అవి కట్టకపోతే నన్ను మీరు మీ వాడలో ఇల్లు శాంక్షన్ అడగడానికి ఇబ్బంది అవుతాను.